ఆత్మగౌరవం అంటే మీలా ఎంతమందికి తెలుసో చేతులు లేవట్టుర్రి. ఎవరికి తెలియదా? అయ్యే, మీకే కాదు నాకే తెలియదు. ఆత్మగౌరవం అంటే ఏంది, ఎట్లుంటుంది తెలియదు నాకు కూడా. ఆత్మగౌరవానికి అసలైన అర్థం తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తే మన రథయాత్ర రాజావారు చంద్రబాబు, బస్సు యాత్ర ఉత్తమ నటి షర్మిల గారు, సీమాంధ్ర కాంగ్రెస్ లీడర్ మహాశయుల మాటలి నుండి ఆత్మగౌరవం అంటే ఏందో ఎరకైతుంది. ఇంత కంటే డీటెయిల్స్ నా తనలేవు. చంద్రబాబు సార్లా కూడా ఒక కమేడియన్ దాక్కున్నాడంటే ఎవరన్నా నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. అంత దాకెందుకు కానీ ఆయననే ఎప్పుడూ ఒకసారి అమాస పున్నానికి నవ్వుతాడని ఇరికే. కానీ బస్సు యాత్ర చూస్తున్నారా మీరు? అరే తక్కువ తమాషా చేస్తున్నాడా పబ్లిక్తోని. మాట్లాడుకుంటా ఒక్కొక్క మాటకి ఇంకొక మాట లంకె పెట్టుకుంటా గంటల కొద్ది జనాన్ని నవ్విచ్చి యాత్ర మొత్తం కామెడీ పో. ముందుగా ఎట్లా సురువు చేసిండో చూడుండ్రి. ఎక్కడ చూసినా సెల్ ఫోన్లే కనపడొస్తున్నాయి. వందల వేల సెల్ ఫోన్లు మొత్తం మీటింగ్ అంతా షూటింగ్ చేస్తున్నారు. తమలో ఆ సెల్ ఫోన్ కూడా రావడానికి నేనే కారణం. ఇప్పుడు మీరు ఎంత బాగా వాడుతున్నారంటే ఒక్కొక్కరికి 2 సెల్ ఫోన్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి ఇంటికి మాట్లాడతారు, ఒకటి బయట వాళ్ళతో మాట్లాడతారు, రహస్యంగా సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, మన్మోహన్ సింగ్ అని చూస్తే మీకేమనిపిస్తుంది తమ్ముళ్ళు? రోబో కాదు, మీకు ఒకటి ఉంది, రజనీకాంత్ రోబో, చాలా ఎఫెక్టివ్ రోబో, మర్చిపోవద్దండి. నేను దీపం పెట్టి వంట గ్యాస్ ఇస్తే పిలిచి వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే దీపాన్ని ఆర్పేశారు ఈ దుర్మార్గులు. దొంగల మాట నమ్మితిరి, ఊరికే ఇస్తా అంటే నమ్మితిరి, మోసపోతురే కాదు, కష్టాల పడిపోతురి. నేను చెప్తే మీరు వెళ్ళలేరు. ప్రజారాజ్యం తమ్ముళ్ళు నమ్మద్దండి. ఆ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోతుంది. మనకి ఇబ్బందులు వస్తాయంటే నమ్మకుండా ఓట్లేస్త్రీ, కష్టాలు కొని తెచ్చుకుంటుంది. నాకు ఒక డౌట్ ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలా. మీ జోబీలు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా పిక్ పాకెట్ కొట్టాడు వస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. బీ కేర్ఫుల్. ఇప్పుడేమంటారు, ఆయన ఆరోగ్యం పోయింది, నెల రోజులు ఇంటి భోజనం తప్ప వేరే భోజనం తినకూడదు, రేపు ఎల్లుండి చెప్తారు. ఇక్కడ జైల్లో ఉంటే దోమలు కలుస్తాయి, ఇంటికే తీసుకుపోవాలి, ఇంటికి పంపించండి. ముఖ్యమంత్రి లీకుల వీరుడు, ఎప్పుడు చూసినా లీకులు పెడతా ఉంటాడు. నేను అది చేస్తా, ఇది చేస్తా. అసలు సరుకు లేదు దీనికి. ఇంట్లో కూర్చొని లీకులు ఇచ్చుకుంటా కూర్చుంటాడు. ఏంటమ్మలో హుషారు ఎక్కువైంది. ఆ బొత్సను చూస్తే ఉత్సవ విగ్రహం. ఆ బొత్స ఏమీ లేదు. కుంభకోణాలమయ్యం ఆయన జీవితం. ఆయన ఒక మహానాయకుడు. పొడుగు ఉంటాడు. లిక్కర్ సిండికేట్, లిక్కర్ డాన్. వాల్మీకి రామాయణం రాశాడు. ఇంకో పక్క వ్యాసుడు మహాభారతాన్ని రాశాడు. జ్ఞాపకంగా పెద్దలు తెలుగు రాయాలి. కాంగ్రెస్ మరణ శాసనం, SMS ప్రారంభించండి. సోషల్ నెట్వర్క్ ఉంది, ఫేస్బుక్ ఉన్నాయి, ప్రారంభించండి. ప్రతి ఒక్క యువత ఒక బొబ్బిలి పులి కావాలి, ఒక కొండవీటి సింహం కావాలి. నేను ఈ వయసులో బ్రహ్మాండంగా ముందుకు పోతూ రాత్రింబగళ్ళు మీకోసం ఉద్యమిస్తున్నా. నాకు ఏ స్వార్థం లేదు, ఏ సమస్య లేదు. మా ఇంట్లో కూడా నాకు బాధలు లేవు. నా బాధ, నా ఆవేదన ఈ రాష్ట్రంలో ఉండే యువత కోసం. కొండ రాజు దగ్గరికి రానప్పుడు ఏం చేస్తాడు? రాజే కొండ దగ్గరికి పోతాడు కదా. అట్లనే చంద్రబాబు సార్ ఎన్ని మీటింగులు పెట్టి ఎంత మొత్తుకున్నా పబ్లిక్ మాత్రం సార్ బోధన చెవికెక్కించుకోలేకపోయిర్రు. ఏంది ఇంత చెప్పినా పబ్లిక్ ఇంటలేరైందని అనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి సారే మారిండు. పబ్లిక్ ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లనే చెప్తున్నాడు. మొత్తానికి ఆయన చరిత్రలో మాట్లాడని తిరిగి మాట్లాడుతున్నాడు బస్సు యాత్రలా. గమ్మత్ చేస్తున్నాడు ఇంకా.